శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేనివల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది. ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి, లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి. అటువంటి అసలు వాళ్ళిద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు. పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి, సీతారాములనండి, ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు. అనుకల తనుకండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశభుజాకా శ్రీ సఖానోకహర్ది స్తననేనగుళుచ్ఛ స్పార పుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో. పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండమనకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, నీలం నల్లని మబ్బు మీద మెరుపు తీగ ఉంటే ఎలా ఉంటుందో అలా